అందరికీ నమస్కారం. తను మా హస్బెండ్ అండి, మా వారు, మా శ్రీపతి. ఎందుకు ఇన్నిసార్లు అంటున్నాను అనుకుంటారా? తనంటే చాలా ఇష్టం అండి. తను నా కోసం ఎంత కష్టపడుతున్నాడో చూడండి. నాకు సర్జరీ అయిన తర్వాత కింద కూర్చొని గిన్నెలన్నీ కడగడానికి చాలా ఇబ్బందిగా ఉందని, దానివల్ల మళ్ళీ కడుపు ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పడంతో డాక్టర్స్ రెస్ట్ తీసుకోవాలా, కూర్చొని చేసే పనులు చేయొద్దన్నారు. అందుకోసం మా వారు నా కోసం కష్టపడి సింక్ కడుతున్నాడు చూడండి. మేము మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయినండి. ఎందుకంటే అన్నీ స్వతహాగా మాకు అలవర్చుకోలేదండి. ఒక్కోటిగా మా పెళ్ళి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క రూపాయి మా కష్టం మీద మేమే సంపాదించుకొని కట్టుకున్నదండి. ఇంట్లో ప్రతి వస్తువు మా రెక్కల కష్టం మీద మేము చేసుకున్నది. ఇద్దరం భార్యాభర్త ఇద్దరం కష్టపడి ఒక్కో సంవత్సరం ఒక్కోటి అనుకుంటూ టార్గెట్ పెట్టుకొని చేసుకుంటున్నాము. దేవుడు దానికి సహకరించి ఆరోగ్యం ఇస్తే మంచిగా ఉంటుందని అనుకున్నాము. ఇంకోటి విషయం ఎందుకంటే ఈ గోడ, ఈ వర్క్, కుళాయిలు, ఈ గ్లీజరు మొత్తం అన్ని వర్క్ తానే చేస్తాడండి. ఏది బయట నుంచి చేపీడు. ఒక కరెంటు పనితో సహా అన్ని పనులు తానే చేయగలుగుతాడు. ఇటువంటి హస్బెండ్ దొరకడం నా అదృష్టం. డబ్బులు ఇచ్చి కట్టేయడం ఎంతమందైనా కట్టిస్తారండి, కానీ తన భార్య కోసం తానే కట్టాలి అనే ఒక సంకల్పం ఉంది చూడండి. అక్కడ మా వారికి నేను పాదాభివందనం చేసుకుంటారండి. ఎందుకంటే ఇటువంటి మంచి హస్బెండ్ నాకు తెచ్చిచ్చినందుకు మా నాన్నగారికి కూడా కృతజ్ఞతలండి.